హాయ్ ఎవ్రీవన్! కమ్మనైన కర్డ్ రైస్ పెరుగన్నాన్ని ఇలాగ బయటకి ఊర్లో వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్తే చాలా చల్లగా ఉంటదనమాట. బయట జర్నీ చేసిన ఫీలింగ్ అయితే ఉండదు. దానికోసం అయితే ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు, అలాగే కొంచెం పాలైతే వేసుకొని చక్కగా మెత్తగా అయ్యేంత వరకైతే గనక విజిల్స్ పెట్టేసుకోండి. ఇలాగ ఆవిరంతా పోయిన తర్వాత చక్కగా గరిటెతో మెదుపుకోండి. మనకి అనుకున్న దానికన్నా పెరుగనేది ఒక్కొక్క రకమైన బియ్యం బట్టి ఎక్కువ పడతదనమాట. 2 కప్పులు పెరుగు తీసుకొని చక్కగా ఇలా కలిపేసుకొని, మనకి ఇంకా లూజ్ కన్సిస్టెన్సీ కావాలంటే ఇంకా లూజ్‌గా అయితే గనక పెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం అయితే గనక పోపులన్నీ వేసుకొని వాటితో పాటు జీడిపప్పులు కూడా వేసుకొని వేగించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రైస్‌ని కలుపుకొని అందులో దానిమ్మ గింజలు, కొంచెం క్యారెట్, ఇంకా మీకేమైనా కావాలంటే కీర దోసకాయ కూడా యాడ్ చేసుకొని ఫైనల్‌గా పోపుననేది ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటే మనకి కమ్మనైన పెరుగన్నం అయితే గనక రెడీ అయిపోతది. మనం ఊరు వెళ్ళినప్పుడు ఇలా తీసుకొని వెళ్తే చక్కగా కడుపుకు ప్రశాంతంగా ఉంటదనమాట. ఖచ్చితంగా ఈసారి ట్రావెల్ చేసినప్పుడు ఈ